వెల్కమ్ టు 99 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను మూల శ్రీనివాస్. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. 42% బీసీల రిజర్వేషన్లు అమలు చేస్తారు, ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేయాలి, మేమెంతో మాకంతా అనే ఆశతో ఎదురు చూస్తున్న క్రమంలో మొత్తానికి కోర్టులు కావచ్చు, తర్వాత మరి ఒకవైపు హైకోర్టు, మరొక వైపు సుప్రీంకోర్టు, రెండు కోర్టుల్లో కూడా ఈ అంశము మరి ఆ టాపిక్గా మారింది. సో మరి మొన్న హైకోర్టులో ఏం జరిగింది, తర్వాత సుప్రీంకోర్టులో ఈరోజు ఏం జరిగింది, రేపేం జరగబోతుంది, ఇలాంటి అంశాల అన్నిటి పట్ల కూడా మరి ప్రముఖ న్యాయవాది, బీఆర్ఎస్ నాయకులు, తర్వాత ఉద్యమకారులు, మరి బీసీ కమిషన్ సభ్యులు ఉపేంద్ర గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మరి ఇప్పటి వరకు జరిగిన మన డిబేట్లలో ఆయన ఒక ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు ఏం జరుగుతుందనేది 4 రోజుల క్రితమే చెప్పగలిగారు. సో దీంట్లో ప్రభుత్వం అప్పీల్ను సుప్రీంకోర్టు ఎలా చూసింది, తర్వాత మరి హైకోర్టు ఏం చెప్పబోతుంది, మరొక 4 వారాల గడువు అంది. సో ఇప్పటికే 3 వారాల గడువు అయిపోయింది. సో 6 వారాలకు వెయిట్ చేయాలా, లేకుంటే ఎన్నికలు ప్రభుత్వం ఎలా నిర్వహిస్తుంది, ఇట్లాంటి అంశంలో బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు నిజంగా అడ్డుకుంటున్నాయా, కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్నా అనే అంశంలో. సో అడ్డుకుంటే ఏ రకంగా అడ్డుకున్నారు వాళ్ళు అనే దాని పట్ల కూడా ఒక క్లారిటీ తీసుకుందాం అన్న. నమస్తే. నమస్తే అన్న, ఎట్లా చూస్తారు మొన్న హైకోర్టులో రెడ్డి జాగృతికి సంబంధించిన మాధవరెడ్డి కావచ్చు, తర్వాత మరి అక్కడ నుంచి సుప్రీంకోర్టును కూడా ఒక వంగ గోపాల్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఒకళ్ళు హైకోర్టులో వేసారు, ఒకళ్ళు సుప్రీంకోర్టులో వేసారు, ఇద్దరు కూడా రెడ్డిలే. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంలో వాళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారు, హైకోర్టు ఏం చెప్పింది, ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, రేపు ఏం జరగబోతుంది, ఇది ఎట్లా సాకారం అవుతుంది చెప్పండి. ఇప్పుడు మనం అసలు చూసినప్పుడు ఏంటంటే సబ్జెక్ట్ మొదటి నుంచి కూడా మేము అంటే అంతకుముందు కమిషన్లో మెంబర్గా మేము ఉన్నాం కాబట్టి అప్పుడు మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమన్నారంటే 69% తమిళనాడులో ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది రిజర్వేషను, లేకపోతే వేరే రాష్ట్రాలల్లో ఎట్లా అయినాయి, అయితే మన రాష్ట్రంలో ఎట్లా కావాలనే ఉద్దేశంతో మమ్మల్ని స్పెషల్గా ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలు పొమ్మని చెప్పడం జరిగింది. ఆ టూర్ ప్రోగ్రాంలో మేము వెళ్ళినప్పుడు తమిళనాడు ప్రధానంగా మేము పోయింది. తమిళనాడు వెళ్ళాం, కర్ణాటక వెళ్ళాం, మధ్యప్రదేశ్ వెళ్ళాం. అయితే ఇక్కడ మనకి మధ్యప్రదేశ్, కర్ణాటక అన్న కూడా సక్సెస్ఫుల్గా వచ్చింది. రిజర్వేషన్ ఎక్కడున్నాయంటే విద్యా ఉద్యోగాలలో తమిళనాడులో 69% రిజర్వేషన్ తీసుకుంటారు వాళ్ళు. అన్ని రంగాల్లో వచ్చారు విద్యా ఉద్యోగాల్లో. అంతే. ఇక రాజకీయాలలో అంటే మొత్తం వాళ్ళే. ఇక్కడ బీసీలు రిజర్వేషన్ అవి అన్నీ ఏం లేదు, మొత్తం బీసీలే. మొత్తం అసెంబ్లీలో 3-4 ఓసీలు ఉన్నారు. ఇది ఫార్వర్డ్ కమ్యూనిటీస్ తమిళనాడులో. ఓకే. అంటే వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకొని చైతన్యం అయిపోయారు వాళ్ళు, బాగా ఉద్యమాలు చేసి ఆ స్పిరిట్ ఉంది వాళ్ళకి. అక్కడ ఇంకా వీళ్ళకే ఇస్తారు, వాళ్ళు ఏదైనా ఇవ్వాలంటే ఓసీలకే ఇస్తారు. అయితే అక్కడ జరిగింది ఏంటి అంటే అక్కడ జయలలిత గారు పీరియడ్లో వాళ్ళు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ సంబంధించినప్పుడు మైనార్టీ గవర్నమెంట్లో ఆమె ఉన్నది కాబట్టి ఆమె పోయింది, కొట్లాడింది, చేసింది. అయితే అక్కడ ఉన్నా కూడా సుప్రీంకోర్టులో ఏమైతుందంటే అక్కడ కూడా కేసులు వేసిర్రు. ఇప్పుడు దగ్గర ఒక 20 పైగా కమిషన్లు వేసిర్రు అక్కడ, డెడికేటెడ్ కమిషన్. అది ఎట్లా ఈ రిజర్వేషన్ నిలబడాలంటే సుప్రీంకోర్టులో ఎప్పటికప్పుడు ఎంపరికల్ డేటా కావాలి. డోర్ టు డోర్ సర్వే చేసి ఇల్లుకి పోయి ఆ జనాన్ని వాళ్ళు ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టులో చూపించుకుంటారు. వాళ్ళు సుప్రీంకోర్టులో చూపించడం ద్వారా ఏమవుతుందంటే సుప్రీంకోర్టు సాటిస్ఫై అవుతుంది, అరే నిజమే కదా వాళ్ళ జనాభా ఎక్కువ ఉన్నారు కదా, వాళ్ళకి రిజర్వేషన్ వస్తే తప్పే ఉంది అంటే ప్రపోర్షనేట్ రిజర్వేషన్ దొరకట్లేదు అనేది వాళ్ళు సైంటిఫిక్ అన్ని ప్రమాణాలతోటి వాళ్ళు చేస్తున్నారు. సత్యనారాయణ కమిషన్ గారి, జస్టిస్ జనార్దనం కానీ, తనకాచలం కమిషన్, ఇప్పటి వరకు వాళ్ళు ప్రతి గవర్నమెంట్ ప్రతి ఒక 3-4 కమిషన్లు ఉంటాయి. అది నిరంతరం ఒక డెడికేటెడ్ కమిషన్. బీసీ కమిషన్ సపరేటు, డెడికేటెడ్ కమిషన్ సపరేటు. ఈ డెడికేటెడ్ కమిషన్ కేవలం అదే పని మీద ఉంటారు, వాళ్ళు సుప్రీంకోర్టు కేసు మీదనే ఫోకస్ చేస్తారు. కాబట్టి వాళ్ళు అంత క్లియర్గా చేసి ఎంపరికల్ డేటా అనేది సుప్రీంకోర్టులో చూపించుకుంటూ వాళ్ళు ఇప్పటివరకు సక్సెస్ అయ్యారు. సరే, కర్ణాటకలో వాళ్ళు ఏంటి అంటే కొంచెం ఈ డోర్ టు డోర్ సర్వే చేశారు వాళ్ళు కూడా, కాంతరాజన్ కమిషన్ గారితో కొంత డబ్బు ఖర్చు పెట్టి చాలా బ్రహ్మాండమైన తీసి రిజల్ట్. కాకపోతే ఏంటంటే అప్పుడు సిద్ధరామయ్య గారికి ఇస్తున్న టైంలో వాళ్ళు అది బయట పెట్టకుండా ఎలక్షన్స్ జరిగినాయి, చీఫ్ సెక్రటరీ దగ్గర పెండింగ్ ఉండే. ఆ ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఏమైంది, బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. అక్కడ బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక కాంగ్రెస్ చేసింది మేమేం చేయాలి, అసలు వాళ్ళు కొంచెం దీనికి ఈ రిజర్వేషన్ అనే అంశంలో వాళ్ళు వెనకగా ఉంటారు కదా, బీజేపీ ఇష్టం ఉండదు కదా, వాళ్ళు పెండింగ్లో పెట్టారు. తర్వాత బీజేపీ పోయి మళ్ళీ సిద్ధరామయ్య వచ్చిండు. మరి సిద్ధరామయ్య వచ్చినప్పుడు అన్న బయట పెట్టాలి కదా, అది పెట్టలేదు, అది అట్లా పెండింగ్లో ఉన్నది. తర్వాత మధ్యప్రదేశ్కి వచ్చినప్పుడు కొన్ని సురేష్ మహాజన్ కేసు ఇవన్నీ కూడా అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళటము, ఆ తర్వాత ఈ కోర్టులకు వెళ్ళటం, ఇవంతా జరిగింది. అంటే ఏది చేసినా ఏంటంటే ట్రిపుల్ టెస్ట్ ఫైనల్. ఇది కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఈ ట్రిపుల్ టెస్ట్ వచ్చింది. వాట్ ఈస్ ది ట్రిపుల్ టెస్ట్? ద ట్రిపుల్ టెస్ట్ యూ అపాయింట్ ఏ డెడికేటెడ్ కమిషన్. ఈ కమిషన్ కాంటెంపరెన్స్ రిగరస్ ఎంపరికల్ ఎంక్వైరీ, అంటే లోకల్గా క్షేత్రస్థాయిలో ప్రజెంటు ఉన్న కులాలు, ఆ జనము,
తీసిన తర్వాత దాంట్లో నుంచి నీకు పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఇవ్వాలి. ఇప్పుడు పూసలోళ్ళు ఉన్నారు, సపోజ్ గంగిరెద్దులోళ్ళు ఉన్నారు, లేకపోతే అరకటికలు ఉన్నారు, లేకపోతే వీరముష్టోళ్ళు ఉన్నారు, వడ్డెరోళ్ళు ఉన్నారు, దూదేకులోళ్ళు ఉన్నారు, ఇట్లా మంగళోళ్ళు, చాకలోళ్ళు, కమ్మరోళ్ళు, కుమ్మరోళ్ళు, వడ్రంగోళ్ళు, ఈ కులాలు తీసి లెక్క తీసి వాళ్ళు ఎవడు ఎంటర్ కాలే బీసీలలో కాదు, ఈ రాజకీయాలలో వార్డు మెంబర్ ఎవడు కాలే ఇప్పటి వరకు. ఎవరికి వచ్చినాయి? గౌడ్కి వచ్చింది, యాదవ్కి వచ్చింది, మున్నూరు కాపుకి వచ్చింది, ముదిరాజుకి వచ్చింది అనుకుందాం. రానుడు ఎవడు? దాని తర్వాత సీరియల్ ప్రకారం చెప్పమని చెప్పిండు. అంటే ఇది పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్. అంటే రాజకీయ అంటరానితనంలో మగ్గిపోతున్న మైనారిటీ బీసీ కులాలు ఏమిటి, వాళ్ళని తీసి ప్రపోర్షనేట్ రిజర్వేషన్ అంటే వాళ్ళ జనాభా తానస్ ఒక 5% పూసలోళ్ళు ఉన్నారనుకోండి, వార్డు మెంబర్లో వాళ్ళకు ఇంత అవకాశం, ఇంత మంగళోళ్ళకు, చాకలోళ్ళకు, వడ్డెరోళ్ళకు, దూదేకులోళ్ళకో, ముదిరాజులకో, ఇట్లా కుమ్మరోళ్ళకి, కమ్మరోళ్ళకి ఇట్లా పెట్టమని చెప్పింది. ఇది డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే ఇది పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్. క్షేత్రస్థాయిలో పర్యటన, జనాభా లెక్క, తర్వాత పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్. తర్వాత ఇవి చేస్తున్న క్రమంలో కూడా ఏం చెప్పాడు, ఎస్సీని దృష్టిలో పెట్టుకొని ఈ 50% లోపే ఉండాలి. మళ్ళీ ఎస్సీ ఎస్టీకి ఓను నువ్వు అక్కడ ఎంతన్నా ఉండగాక 50% దాటొద్దు అని చెప్పిండు సుప్రీంకోర్టులో కృష్ణమూర్తి కేసులో 5 జడ్జిలు కూర్చున్న ధర్మాసనం. ఓకే, మరి ఇది ఉన్నది ఇక్కడ. దానికి ముందు మనం 1992లో చూసినప్పుడు ఇంద్రసాని కేసులో కూడా వాళ్ళు అదే చెప్పినారు. అక్కడ ఉద్యోగాల టాపిక్ అది కూడా మనకు 50% దాటొద్దు అనేది. దాన్ని బేస్ చేస్తూనే విద్యా ఉద్యోగాలలో చెప్పారు కాబట్టి ఇక్కడ కృష్ణమూర్తి కేసులో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఇది అప్లికబుల్ అని చెప్పాడు. ఇది దీంతో వచ్చింది సబ్జెక్ట్ మనకి. ఇంకా తర్వాత వాళ్ళు మహారాష్ట్రలో పోయినా లేకపోతే మధ్యప్రదేశ్లో పోయినా ఇవన్నీ కూడా ఆపేసి వాళ్ళు ఏం చెప్పినారంటే, మేము సుప్రీంకోర్టులో ఒకసారి చెప్పినాం కాబట్టి సురేష్ మహాజన్ కేసులో ఇది భారతదేశం అంతా కూడా అన్ని రాష్ట్రాలు మళ్ళీ స్పెషల్గా రావాల్సిన అవసరం లేదు, ఇదే జడ్జిమెంట్ అందరికీ వర్తిస్తుందని చెప్పినారు వాళ్ళు. ఎప్పుడు చెప్పారు ఇది బహుశా ఇది 2021, 19, 20 ఆ ప్రాంతంలో. 2023 ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్రనేత, ఆయన ఒకసారి ఎంపీ, తర్వాత ఇప్పుడు దాంట్లో ఆయనకు తెలియదు ఆ విషయం. మరి తెలుసు, మేము అనేదంతా కూడా ఉదయపూర్ డిక్లరేషన్ అయినా, ఇక్కడ ముఖ్యమంత్రి కామారెడ్డి డిక్లరేషన్ అయినా, వాళ్ళు చెప్పింది ఏది, వాళ్ళు సామాజిక న్యాయం చేస్తామంటారు. చేస్తే చాలా సంతోషం, మేము చేయాలనే కోరుకుంటున్నాం, కాంగ్రెస్ పార్టీ సక్సెస్ కావాలనే కోరుకుంటున్నాం. ఈరోజు నిన్నటి వరకు, ఈరోజు ఉదయం మధ్యాహ్నం వరకు కూడా సుప్రీంకోర్టులో మంచి సక్సెస్ కావాలి. ఈ వర్గాలు, పేద వర్గాలు, దోపిడీకి, పీడనకి, అణచివేతకి, అవమానాలకి, ఆత్మగౌరవం లేకుండా మరి ఉంటున్న ఈ జాతులకి ఏదన్నా విద్యా ఉద్యోగాలన్నా కొంచెం దొరుకుతుంది కదా. మానవ పరిణామం అనేది అభివృద్ధి చెందే దశ లోపల అవకాశాల కొరకే కదా ఎవరైనా చూసేది. వీళ్ళు ఇస్తా అంటే ఎవరికైనా పెడతా అంటే ఆశ కొడతా అంటే భయం కదా. మరి ఈయన ఇస్తా అన్నాడు కాబట్టి సక్సెస్ కావాలని మన లాంటి వాళ్ళం, ఉద్యమకారులు, బీసీ ఉద్యమకారులం, తెలంగాణ ఉద్యమకారులం, చిన్న రాష్ట్రాలు, చిన్న కులాలకు న్యాయం జరుగుతుంది, ఆ వర్గాలకు వస్తాయని మేము తనలాడుతున్నాం. మేము కమిషన్లో ఉన్నప్పుడు కూడా మేము చెప్పినాం, చాలా సూచనలు చెప్పాం. తర్వాత కూడా ఈ గవర్నమెంట్ పోతున్న విధానాలు కాదు, ఇట్లా కరెక్ట్ కాదు, మీరు ఇట్లా వెళ్ళండి, ఇలా ఉన్నాయి, అక్కడ పోతే అది ఉంది, ఇక్కడ పోతే ఇది ఉన్నది అని చెప్తున్నా కూడా వాళ్ళు పెడిచెవిన పెట్టారు. సరే, వాళ్ళకి లీగల్ ఎక్స్పర్ట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ కదా, అనేక రకాల వ్యక్తులు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చెప్తారు, ఎటువైపు పోయారో తెలియదు. కాకపోతే ఏంటంటే మాకు దీంట్లో మాత్రం పర్ఫెక్ట్గా మాకు ఒక క్లారిటీ ఉంది. మేము కానీ మా గవర్నమెంట్ అంటే గతంలో వాళ్ళు కూడా చదివినారు కాబట్టి మా పార్టీకి, మా లైన్, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ కేసీఆర్ గారు కానీ ఆయన ఊకనే చేయలేదుగా. 34% తోటి లోకల్ బాడీ జీవో 396 మేము తీసుకొచ్చాం మా పీరియడ్లో. మరి అప్పుడు కూడా వీళ్ళే వెళ్ళారు హైకోర్టులో. వెళ్తే ఏమైంది, అక్కడ హైకోర్టులో స్టే అయినారు. స్టే అంటే మేము కూడా ఇట్లనే సంకల పెట్టుకొని సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన తర్వాత ఏమన్నారంటే, కృష్ణమూర్తి జడ్జిమెంట్ ఉన్నది కాబట్టి మీరు 50% దాటనీకి లేదు, మీరు ఇచ్చిన జీవో దాటుతున్నది కాబట్టి మీరు లోపల వెళ్తారా, పిటిషన్ విత్డ్రా చేసుకుంటారా, పిటిషన్ విత్డ్రా చేసుకోకపోతే ఉన్నాయి కూడా ఊడిపోతాయి. ఇక్కడున్న ప్రమాదం ఏంటంటే అన్ని జనరల్ అవుతాయి. సుప్రీంకోర్టులో నువ్వు తర్కం చేసి మొండివాదాల్లో పోయినావు అనుకో, నీ ఈ కాంటెంపరరీస్, రిగరస్ ఎంపరికల్ ఎంక్వైరీ ప్రమాణాలు ఇదంతా వాళ్ళు కోర్టు సాటిస్ఫై కాకపోతే ఏమైందంటే చివరికి అన్ని జనరల్ అయ్యే ప్రమాదం. కేసు విత్డ్రా చేసుకున్నారు, మరి విత్డ్రా చేసుకుంటేనే అది 22% వచ్చింది. సేమ్ ఇప్పుడు వీళ్ళు అది కూడా అట్లనే సంకల పెట్టుకుని వచ్చి 9 జీవో లాంటిది ఏం తీయలేదా స్పెషల్ గా? అప్పుడు ఏం లేదు, అంటే తీసినాం 396 జీవో చెప్తున్నాం కదా, అప్పుడు కూడా తీసినాం. అప్పుడు చెల్లలే, 34% కూడా చెల్లలే 22% వచ్చింది. అప్పుడు హైకోర్టులో పోయిర్రు. ఈ మన సిద్దిపేటకు సంబంధించినటువంటి అప్పుడు కూడా గోపాల్ రెడ్డి గారు, స్వప్నారెడ్డి గారు ఎవరు ఉన్నారు, వాళ్ళిద్దరు వెళ్ళిర్రు. సేమ్ హైకోర్టు, సేమ్ సుప్రీంకోర్టు, సేమ్ కథ. ఉపేంద్ర గారు, ఇప్పుడు
బీసీలు 60% ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో మా ప్రభుత్వం లెక్కలు 56% ఏదో చూపెడతానంటున్నారు. 2-3% ఇంకా కాలేదు, డాటా కాలేదు. సో 60% ఉన్న బీసీలకు మరి రాజ్యాధికారం వస్తే రెడ్డిలకు వచ్చే నష్టం ఏంటండి? ఎందుకు వాళ్ళు అడ్డుకుంటున్నారు? ఇక్కడే మనం మాట్లాడాల్సిన సబ్జెక్ట్ ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వీళ్ళ జీవో ఇంప్లిమెంట్ అయినా కూడా 61% అనుకోండి, ఎస్సీ ఎస్టీలకు బీసీలకు కలిపి ఇంకెంత ఉంటుంది మనకి? ఇంకా 30 పైనే ఉంది కదా, 69% అవుతుంది. 31% ఓపెన్లు ఉంటుంది. ఆ 31% వాళ్ళు తీసుకోవచ్చు. 42-25 ఇప్పుడు 25 67 63% ఉంటుంది. 33 వాళ్ళు ఓపెన్లోనే. ఇక అక్కడ ఇప్పుడు ఈ రావులతోటి కానీ, లేకపోతే రెడ్లతోటి కానీ, లేకపోతే చౌదరులతోటి కానీ, లేకపోతే ఇంకెవరైనా ఫార్వర్డ్ కమ్యూనిటీ వీళ్ళు తట్టుకునే పరిస్థితి ఉండదు. పోటీ కూడా చేయరు. మనకు తెలియదు ఏముంది అని డబ్బులతోటి కూర్చున్న వ్యవహారాలు. కాబట్టి ఏంటి అంటే ఇప్పుడు ఏమైతుంది, ఇప్పుడు కట్టెలు చేసిరు కదా. ఇప్పుడు 42 నుంచి మమ్మల్ని 22కి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అడ్డం పెట్టి తీసేసిండు కదా. ఎంత మిగులుతుంది? 20% ఉంది కదా. ఈ 20% అవి 30%. ఇప్పుడు 50% వాళ్ళకే పోద్ది. ఓకే, అది వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు అక్కడ కూడా మనం గమనించాల్సిన అంశం ఏంటి అంటే, వాళ్ళకి ఏదైనా అన్యాయం జరుగుతుందని ఓసీలకి వీళ్ళతో ఎఫ్సీలు అనుకునే ఎఫ్సీలు కానీ కోర్టుకు పోయినటువంటి వ్యక్తులకు కానీ ఎప్పుడు కూడా వాళ్ళకి అన్యాయం జరుగుతున్నప్పుడు కోర్టుకు పోవాలి. ఇప్పుడు నీకు జరిగే అన్యాయం ఏంటి? ఇప్పుడు నీ శాతం ఎంత? 15% నువ్వు తీసిన లెక్కల ప్రకారమే. మన కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన దాని ప్రకారం ఓసీలు 15% అన్నారు. 15%కి నీకు ఎంత వస్తుంది? 30% దొరుకుతుంది. అంటే డబుల్ ఉంది కదా. అయినా నువ్వు సాటిస్ఫై కావచ్చు. కానీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? బీసీలకి ఇంకొక 20% తక్కువ చేస్తున్నావు. అంటే నీకు 50% కావాలి. 15%కి 50% కావాలనేది వాళ్ళ తర్కం, ఇండైరెక్ట్. ఇది ధర్మం, న్యాయం కాదు కదా. ఎవరి వాటా వానికి రావాలనేది ధర్మం. ఇవాళ హిందూ సాంప్రదాయం కానీ, సనాతన ధర్మం చెప్పినా, భారతం చెప్పినా, రామాయణం చెప్పినా, లేకపోతే భాగవతం చెప్పినా, ఇతిహాసాలు పురాణాలు ఈ దేశంలో ఏది చెప్పినా కూడా సమన్యాయము అనడు. కాబట్టి అంబేద్కర్ చెప్పినా, పూలే చెప్పినా, అంతకుముందు బుద్ధుడు చెప్పినా, ఈ దేశం అనేది పెద్ద పెద్ద గొప్ప వ్యక్తులు ఊకినే రాలేదు. పరంపర, గొప్ప పరంపర ఉన్నది మనకి. ధర్మం, న్యాయం అనేదే ఈ సమాజంలో గెలిచింది. అయితే ఇక్కడ మనం మహాభారతంలో పోయినప్పుడు వాళ్ళు ఏమన్నారు? పాండవులు అయ్యా మాకు అర్ధరాజ్యం రావాలి, ఎందుకంటే వాళ్ళు కూడా షేర్ 50% షేర్ కదా. వాళ్ళు అడిగిర్రు. వాళ్ళు అడిగితే ఈయనని చెప్పినారు. ఈయన దుర్యోధనుడు, అరే ఈయనంటే కృష్ణుని కాడి పోయి చెప్పుకున్నారు వీళ్ళు 5గురు. సరే ఇట్లా ఉన్నది మా పరిస్థితి, కోర్టులాగా అంతే కదా. అయితే చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అరే మరీ ఇంత అన్యాయం ఉన్నది, ఆయన చుట్టాలి ఈయన చుట్టాలి, ఇద్దరు కావాల్సిన వాళ్ళు ఆయనకి పోయి చెప్తారు. సరే నేను పోయి మాట్లాడతా, పోయి అంటే పోయి చెప్తాడు. చెప్తే అప్పుడు 50% వచ్చిందన్న చెప్తా. అప్పుడు ఏమన్నారంటే, వాళ్ళు ఏదో రాజ్యం అడుగుతారు కదా పాండవులు, వాళ్ళ సగం వాటా వాళ్ళకి ఇవ్వమని చెప్పి దుర్యోధను అడిగితే నేను ఇవ్వను అంటాడు. సరే ఇవ్వకపోతే ఇవ్వకపోయినా ఒక 5 ఊరు ఉన్నారని బతుకుతారని చెప్పి బతుకునికి 5 ఊర్లన్నీ ఏమన్నంటే 5 ఊర్లుగా సూది మనం ఉపయోగి ఈయన అన్నాడు. అంటే తప్పే కదా. వాళ్ళ వారసులు వాళ్ళ వాటా అడిగిర్రు, నీది అడగలే, నీ 50 నువ్వు ఉంచుకోరా అని అన్నాడు. మన 50 అడిగిండు. వీడు 50 అన్నాడు, 5 అన్నాడు, సూది మీద పెట్టను ఇది ఏమన్నాడు. ఇక్కడ కూడా ఏమడుగుతున్నారు? ఇప్పుడు నువ్వు 56% మనం అంటున్నావు నీ సర్వే ప్రకారం, 60% అని మీరు అన్నారు. ఇప్పుడు అది ఏదన్నా కానీ 42% ఎవరు అన్నారు? ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ ఎందుకు అన్నారో తెలియదు. అప్పటికి డెడికేటెడ్ కమిషన్ లేదు, ఎంపరికల్ ఎంక్వైరీ లేదు. భూసాని వెంకటేశ్వరరావు తిరిగి వచ్చి లేదా ప్లానింగ్ డిపార్ట్మెంట్, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చేసిన లెక్కలు లేవు. కానీ వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో సిద్ధరామయ్య గారి సమక్షంలో ఇంకా రాహుల్ గాంధీ గారు ఎవరో పెద్ద పెద్ద నాయకులు వచ్చారు, ఇచ్చినారు. ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు ఆ రోజు, మరి ఇచ్చినారు. సరే ఎందుకు అన్నావు అన్నమాట? నువ్వే అన్నావు. నువ్వు అంటేనే కదా నేను ఆశపడ్డది. పెడతా అంటే ఆశపడ్డా, కొడతా అంటే భయపడతా. నువ్వు అన్నావు కాబట్టి నాకు వస్తుందని నేను కూర్చున్నా. ఇవాళ నువ్వు జీవో తీసుకొచ్చినావు. జీవో తీసుకొచ్చినాక సరే ఇత్తడేమో, కాసేపు బిల్లులు అన్నావు, కాసేపు క్యాబినెట్ అన్నావు, కాసేపు గవర్నర్ అన్నావు, కాసేపు రాష్ట్రపతి అన్నావు, కాసేపు జంతర్ మంతరం, ఏదో ఆఖరికి వచ్చేసి ఆయన పక్క పెట్టి జీవో అంటే నాకేంటంటే ఆశ కదా. మరి ఇస్తానని అంటున్నప్పుడు ఆయన ఇస్తానని అంటే నేను పెడతా అని తింటుంటే ఇవాళ నువ్వు పోయినావు అంటే నీకేంది అంటే ఇప్పుడు వాని వాట వానికి రాకుండా నువ్వు చేసినావు అంటే ఆ రోజు దుర్యోధనుడు ఎట్లా కనుక చేసిండో వీళ్ళు చేసేది కూడా అదే. పెద్ద తేడా ఏం లేదు. నీ వాట నువ్వు అడిగితే ధర్మం, కానీ ఎదుటి వానికి రాకుండా ఉండాలనే అడుగుతున్నావు చూసినావు, అది అధర్మం. అయితే ఇక్కడ ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాలి? వాళ్ళు ఎట్లా అడుగుతున్నారు? ఇందిరా సాహని కేసు అంటాడు, లేదా కృష్ణమూర్తి కేసు అంటాడు. దీనికి ప్రమాణం ఏంటి? దీనికి ప్రమాణం లేదు. భారత రాజ్యాంగం మనందరికీ ప్రధానమైనటువంటి ఒక గ్రంథమో చట్టమో అనుకుంటాం, దాన్ని ఫాలో కావాలి. దాంట్లో నీకు వీళ్ళకి 50% దాటొద్దని ఎక్కడ చెప్పలేదు. జనాభా సమస్య ప్రకారం ప్రపోర్షనేట్ రిజర్వేషన్స్ ఇవ్వవచ్చని భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు పెట్టారు.
ఆ రోజు ఎస్సీ ఎస్టీలకేం చట్టం చేసిండు, ఇక్కడ మాత్రం అన్నాడు. మరి కోర్టు ఎందుకు అడ్డుకుంటుంది ఉపేంద్ర గారు? ఇక్కడ అదే సబ్జెక్ట్. ఇక్కడ నేను ఏమంటున్నా, ఈ కోర్టులో కేసేసిన వాళ్ళు ఈ రోజు ఎవరైతే ఉన్నారో ఆ రోజు జడ్జిమెంట్ ఇచ్చే వాళ్ళు కూడా అదే విధానంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకే, అర్థమైందా మీకు? ఓకే. ఆ రోజు రాసినటువంటి 9 మంది ధర్మాసనం ఏదైతే ఉందో వాళ్ళ దాంట్లో కూడా 9 మందిలో 5 మంది మరి సమవాటా ఇవ్వమని అన్నారు. 4 జడ్జీలు వ్యతిరేకించారు. మరి మెజార్టీ కానీ ఇది లా కదా, మరి కోర్టు ఆ జడ్జిల వాదన చెల్లలేదు, 5 చెల్లలేదు, 4 చెల్లింది. ఇక్కడ దీంట్లో మీద తర్కం జరగదు ఎప్పుడు కూడా. అయితే ఫైనల్ గా రాసిన అవుట్కమ్ చూసుకుంటూ ఇందిరా సహానిలో 50% దాటొద్దనే శక్తి తీసుకొచ్చినారు. కానీ మరి వీళ్ళు ఇక్కడ దాన్ని బేస్ చేసే మాట్లాడతారు. కానీ ఇంట్లో 5 యాక్సెప్ట్ చేశారనే విషయాన్ని బయటికి తీసుకురారు. ఓకే, ఇది పెద్ద ప్రమాదం అనమాట. దాని తర్వాత దాన్నే తీసుకొచ్చి ఇది అంటారు. కానీ అసలు వాస్తవాలు ఏంటి? భారత రాజ్యాంగంలో ఇలాంటిది ఏం లేదు కదా. లేనప్పుడు దీన్ని పద ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, ఈరోజు అక్కడ నేను 5 ఊర్లు ఏమన్నా ఆయనకు సంబంధించినటువంటి సబ్జెక్టే నీకు ఇందిరాసానిలో జరిగిన సబ్జెక్టు, అదే నీకు కృష్ణమూర్తిలో జరిగిన సబ్జెక్టు. కాబట్టి దాని పరంపర కొనసాగింపే ఈరోజు హైకోర్టులో పిటిషన్ కానీ సుప్రీంకోర్టులో పిటిషన్ కానీ. నిజంగా వీళ్ళు రెడ్డీస్ ఎంతమంది ఉన్నారు అనుకుందాం, మాకు రావట్లేదు, మాకు తక్కువ వచ్చింది, మాకు ఫెయిర్ షేర్ లేదు, లేదా మాకు ఇంకోటి కావాలి, మాకు ఫెడరేషన్ పెడతా అన్నారు, రెడ్డి ఫెడరేషను లేకపోతే అని మాట్లాడితే బాగుంటుంది. కానీ అది మాట్లాడకుండా అవతలోని కంచంలో మట్టి పోసే విధంగా, అవతలోని కళ్ళల్లో దుమ్ము కొట్టే విధంగా, ఎస్ మేము బలవంతులము. ఆ రోజు జడ్జిమెంట్ రాసిన వాళ్ళు బలవంతులే, చదివినారు, వాళ్ళు ముందే చదువుకున్నారు కాబట్టి జడ్జిలు అయ్యారు. సుప్రీం కోర్ట్ ఇంకా నో బడీ కెన్ ఆస్క్ దట్ ఆర్డర్. అది ఎయిదర్ న్యాయమా అన్యాయమా నీకు అవసరం లేదు, సుప్రీం కోర్ట్ చెప్పింది అంతే. రాజ్యాంగం కూడా పనిచేయదు వాళ్ళ దగ్గర, దాని మీద మనకి శశబిషలు లేవు. అయితే అనేక సందర్భాల్లో 120, 104, 105 సార్లు రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేశారు ఈ దేశంలో. పెద్ద విషయం కాదు ఇది. అంటే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం ఉంది. చిలికి గాలి అనేది కాబట్టి మనం చర్చ చేయాలి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది, పరిష్కారం లేని సమస్యలు ఏమి ఉండవు. అయితే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి అంటే, వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉండాలి పాలకులకి. ఇలా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశంలో 85-90% బహుజనులు ఉన్నారు అని చెప్తున్నాడు. కాబట్టి వాళ్ళకి ఫెయిర్ షేర్ రావాలంటున్నాడు. సుప్రీంకోర్టు జడ్జిలలో, హైకోర్టు జడ్జిలలో, ఫ్యాక్టరీలలో, లేదా బంగారంలో, లేదా మిగతా ఇత్యాది భూములలో, రాజకీయంలో, ఏది అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ, రాజ్యసభలో కానీ, కౌన్సిల్లో కానీ, లేదా కింది స్థాయిలో నువ్వు చెప్పే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నిట్లో కూడా వారు కోరుకునేది ఏంటంటే 80%, 90% అంటుండ్రు రాహుల్ గాంధీ గారు. మనం అప్రిషియేట్ చేయొచ్చు, ఏ పార్టీ అయినా కాక, ఒక ఉద్యమకారులుగా. అంటే మనం అభ్యుదయవాదులం, ఒక అభివృద్ధిని కోరుకునే వాళ్ళం. ఈ సమాజంలో పరిణామం జరగాలి, ఈ సమాజంలో అందరూ మంచిగా బతుకుండాలని మనందరం కూడా అభ్యుదయవాదులుగా మనం అది స్వాగతించవచ్చు కాక. కానీ ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఇవన్నీ తెలిసి వీళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏం చెప్తారు ప్రజలకు సమాధానం? అయితే నేనేమంటున్నా, ఈ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ దాకా పోయిన సబ్జెక్ట్ని దాన్ని అట్లనే కంటిన్యూ చేసేది ఉండే. ఎట్లా? సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటుండే ఆయన పెద్ద ఆయన. అంటే అర్థం ఏంటి? అందరికీ అధికారము, అందరికీ సంపద సమానంగా రావాలంటుండు. దాన్ని పట్టుకొని నువ్వు ప్రధానమంత్రివి, నువ్వు ఓబీసీ లీడర్వి, నెక్స్ట్ ఇక్కడ ఈయన ఏమంటున్నాడు, 80%, 90% అన్యాయం జరిగింది, న్యాయం చేస్తా అంటుండు. అంటే సబ్కా సాత్, ఈ సామాజిక న్యాయం రెండు ఒకటే. అంటే ప్రధానమంత్రి ఉన్నాయన, ప్రతిపక్షంగా ఉన్నాయన. అంటే దాదాపు మనకి ఇప్పుడు 594 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే దాదాపు 500 పైచీలకు వాళ్ళు ఒప్పుకుంటున్నట్టే ఇంకా వీళ్ళిద్దరు కలిసినాక. మరి ఇప్పుడు వీళ్ళిద్దరిని ఎందుకు కలపలేదు వీరు? నిజంగా చిత్తశుద్ధి ఉంటే అయ్యా మరి తమరు మీరు అంటున్నారు, నేను ఇక్కడ దాకా తీసుకొచ్చినా, బాలు రాష్ట్రపతి దాకా వచ్చింది, కొద్దిగా దీన్ని పుషప్ చేసి పార్లమెంట్లో పెద్ద డిబేట్ పెట్టి చర్చ పెట్టి ప్రధానమంత్రి గారిని కలిసి ఇక్కడ రాష్ట్రంలో ఉన్న అఖిల పక్ష తీసుకొని, అయ్యా తమరు ఇక్కడ కేంద్ర మంత్రి 2 ఉన్నారు, ఇక్కడ 8 మంది ఎంపీలు ఇచ్చారు తెలంగాణ ప్రజలు, మీరు కూడా బీసీ ముఖ్యమంత్రి అన్నారు, సామాజిక న్యాయం అని వీళ్ళు కూడా చెప్తున్నారు కదా. ఎవరు బీజేపీ వాళ్ళు కూడా కొన్ని రాష్ట్రాలలో చేసినాము, మా వల్లనే జరిగింది, అసెంబ్లీలో తీర్మానాన్ని కూడా వాళ్ళు కూడా ఇచ్చారు కదా. కాబట్టి వీరు ఏం చేయాలి, వెంటనే కిషన్ రెడ్డి గారిని తీసుకొని ఇక్కడ నుంచి ఒక డెలిగేషన్ తీసుకొని, బీఆర్ఎస్ అయితే ఆల్రెడీ మనము ఫర్ ఉన్నాం, ఎందుకంటే అసెంబ్లీలో పెట్టినప్పుడు ఓకే చేసినాము, దానికి ముందు కూడా మేము 34% కోసం మేము కొట్లాడినాము, అట్లనే ఆగిపోయింది. దానికి ముందు కూడా 33% ఏది మన అసెంబ్లీలో కౌన్సిల్లో రాజ్యసభలో వీళ్ళ 33% రావాలని బిల్లులు పెట్టినాం. అసెంబ్లీలో బిల్లు పెడితే పెండింగ్ ఉంది ఇప్పుడు అక్కడ. తర్వాత మనకి మంత్రిత్వ శాఖ కావాలని, లేకపోతే ఇంకా మన ఫండ్ విషయంలో కానీ,
కార్పొరేషన్ కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలని కొన్ని అంశాల మీద కులగణన చేయాలని ఓకే ఇవన్నీ ఆ రోజు పంపినాం. అది అట్లనే పెండింగ్ ఉంది. సరే మా కథ మేము అధికారంలో లేదు కాబట్టి ఇప్పుడు మమ్మల బీజేపీని తీసుకొని ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఒక చర్చ పెట్టి అయ్యా మరి తమరేమో సబ్కా సాత్ సబ్కా వికాస్ బోల్ రాయనో నేను కూడా మరి మావాడు సామాజిక న్యాయం అంటుండు, ఇక నా చేతులు అయింది ఇది కాబట్టి మీరు ఇద్దరు కూర్చొని చర్చ చేయండి. ఇంకా నీకు బలం సరిపోవట్లేదు అనుకుందాం కాసేపు. ఇప్పుడు మన అన్నయ్య ఉన్నాడు కదా, నీకు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, పెద్దన్న ఉన్నాడు కదా, ఈ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మన తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీ గురువో నీకు సహోదరుడో నీ స్నేహితుడో నీ ఆప్తుడో నీకు నిన్ను కోఆపరేట్ చేసే వ్యక్తే కదా, గురు శిష్యులో ఏదైనా కావచ్చు కాక. ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మోడీ గారు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? అవును, పాయింట్ క్యాచ్ చేయండి మీరు. మోడీ గారు ఇప్పుడు అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ లేదు. మీకు ఇంకో పెద్దన్న ఉన్నాడు, చంద్రబాబు నాయుడు కన్నా ఇంకో పెద్దన్న మనకి నితీష్ కుమార్ ఉన్నాడు, ఆయన బీహార్. ఆయన ఇప్పటి నుంచి కాదు, ఆయన జీవితకాలంలో సామాజిక న్యాయాన్ని కొట్లాడుతున్నాడు. ఆయన ఎవరు జయప్రకాష్ నారాయణ వాళ్ళంతా కూడా వాళ్ళు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా వచ్చి ఈ దేశంలో ఒక ప్రజాస్వామ్యం డెమోక్రసీ వర్ధిల్లాలి, సామాజిక న్యాయం ఎవరికెంతో వాళ్ళకెంత అని వాళ్ళంతా లాలూ ప్రసాద్ యాదవ్ గారు, ములాయం సింగ్ యాదవ్ గారు, నితీష్ కుమార్ గారు, తర్వాత కాన్సీరామ్, మాయావతి, ఇదంతా సబ్జెక్ట్ నార్త్కు పోయినప్పుడు. మరి అక్కడ వాళ్ళు కూడా ఇంట్లో ఉన్నాడు ఎన్డీఏలో. నీకు ఎంత మంచి అవకాశాలు ఉండేవి చూడండి మీరు. నితీష్ కుమార్ ఉండు, బాయ్సాబ్ కాడికి నితీష్ కుమార్ కాడికి పోయి విషయం చెప్పి అన్న ఇగో ఇట్లా ఉన్నది, ఇటు దాకా తెచ్చినాం, మరి పెద్దన్న నువ్వు మీరిద్దరు లేకపోతే మోడీబాయ్ లేడు కదా, ఒకసారి మోడీబాయ్కి చెప్పండి, ఇలా తరతరాలుగా వెనకబడిపోతున్నారు, 70 సంవత్సరాల నుంచి అన్యాయం జరుగుతున్న ఈ వర్గాలకి మొట్టమొదటిసారి ఈ దేశంలో పెంచుతున్నా నేను లోకల్ బాడీలో, మీరందరూ కోఆపరేట్ చేయండి అని చెప్పి ఒక డెలిగేషన్ తీసుకుపోయి మీటింగ్ పెట్టినావా? మీటింగ్ కనుక నువ్వు పెట్టుంటే ఇప్పుడు వారు కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ వాళ్ళు బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు బీసీలకు కొంత న్యాయం జరిగింది. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరూ ఒప్పుకున్న విషయమే అది. రాష్ట్ర అధ్యక్షుని కూడా ఆయన బీసీనే పెట్టిండు. సరే ఇప్పుడు పెట్టిండు, కానీ ఇక్కడ మొత్తం ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణలో ముఖ్యంగా బీసీలకి కొంచెం న్యాయం జరిగిందంటే తెలుగుదేశం పార్టీతో చెప్తారు అందరూ, ఇది ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే మేము తరం వాళ్ళంతా కూడా గౌడ్లకి, యాదవులకి, మున్నూరు కాపులకి, కొంతమంది పద్మశాలీలకి, ఒకరు రెండు అక్కడ మెరిచిపోయే కులాలకు కూడా కొంచెం వచ్చింది. అది దేనితో వచ్చిందంటే తెలుగుదేశం తోటి వచ్చిందని చెప్తారు గుడ్డిగా. మరి వాళ్ళు కూడా ఫర్రునేటే కదా. కాబట్టి అన్నయ్య రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన ప్రయత్నాలు చేయట్లేదు. అంటే నేను పరిష్కారం చెప్తున్నా. ఒకవేళ నిజంగా వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని, ఇక్కడ మోడీ గారిని, నితీష్ గారిని తీసుకొని మోడీ గారి కాడికి పోయి ఉండి, తర్వాత మన రాహుల్ బాయ్ని వీళ్ళంతా కూర్చొని ఒక ఛాయో లేకపోతే టిఫినో చేసి లేకపోతే భోజనమో చేసి 5 నిమిషాల పనండి పత్వదారి చేసినట్టే. ఎందుకు చెప్తున్నా మాట? ఈడబ్ల్యూఎస్ ఉన్నది. మరి రాహుల్ గాంధీకైనా గుర్తుండాలి కదా, ఆయన కామారెడ్డిలో నేను తెలంగాణ పోయి బీసీ డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరుతున్నాము, 2 సంవత్సరాలు అయింది, అక్కడ ఎన్నికలు జరుగుతలేవు, ఆయనకు తెలియదండి. మరి సరే వీళ్ళు అంటే నిజంగా మీరు అన్నట్టు కాంగ్రెస్ బీజేపీ 2 భిన్న ధృవాలు, లక్ష్యం ఒకటే, సబ్కా సాత్ అని బీజేపీ అంటుంది, అదే క్రమంలో ఎవరికెంతో వారికి అంతా కావాలి, సామాజిక న్యాయం కావాలని చెప్పి రాహుల్ గాంధీ అంటున్నారు. కానీ ఈ 2 పార్టీల మధ్యనే కదా ఇప్పుడు అధికారం కోసం పోటీ, ఇవి 2 కదా ప్రధానంగా పోటీ పడుతున్నాయి దేశంలో అధికారం కోసం. సో ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ చెప్పిన దాన్ని మేము ఎందుకు వింటామని వాళ్ళు చెప్తారు. సో వాళ్ళకు క్రెడిట్ వస్తుందని వీళ్ళు ఆలోచిస్తారు కదా. దీంట్లో ఈ సమన్వయకర్త రేవంత్ రెడ్డి కావాలంటారు మీరు, అంతే కదా? అంతే కదా. నేను ఏమంటున్నా, లక్ష్యం ఒకటే, నువ్వు వాళ్ళని కోఆర్డినేట్ చేసే విధానం కరెక్ట్ లేదు. అంటే ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్, అది దాంతో ఏమైనా ఉపయోగం ఉంటుంది అనేసిరా, లేకుంటే కేవలం ఏదో కాలాయపన కోసం వేసిరా, దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఎందుకంటే మంగగోపాల్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టుకు పోయిండు, హైకోర్టులో ఇష్యూ ఉండగానే అతను పోయి అడావుడి చేసిండు. ఇక్కడనేమో మాధవ్ రెడ్డి హైకోర్టులో అడావుడి చేసిండు, అక్కడ ఆయన అడావుడి చేసిండు. ఇవాళ ఇంకేం తీర్పు వస్తుందని చెప్పి ఇవాళ మన రెడ్డి జాగృతి మాధవ్ రెడ్డి ఆల్రెడీ ఢిల్లీకి వెళ్ళిపోయిండు ఆయన. సో ఫ్లైట్ల నుంచి కూడా మనకు మాట్లాడి మార్నింగ్ డిబేట్లో. అంటే వీళ్ళు ఇంత అడావుడి చేయడానికి కారణం ఏంటి? దీని వెనుక ఎవరు ఉన్నారు అనుకుంటున్నారు? వాస్తవం ఇప్పుడు నేను అదే అంటున్నా, వీళ్ళు చేసేది కరెక్ట్ చేసి ఉంటే ఇంత పెద్ద రాకపోవు, ఈ కోర్టులకు పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకసారి మీరు కోర్టులో ఎంటర్ అయిన తర్వాత మన పరిధిలో ఉండదండి. అవును, అదొక మిషన్. అవును, నువ్వు కింది కోర్టులో పోతే, మున్సిపల్ కోర్టులో పోతే
తర్వాత మళ్ళీ సీనియర్ సివిల్ కోర్టు అంటారు, అక్కడ పోతే డిస్ట్రిక్ట్ కోర్టు పోయినాక హైకోర్టు. ఇది ఎట్లుంటదంటే ఒకసారి నువ్వు అందులో పెట్టిన తర్వాత చెయ్యి ఇంకా నువ్వు తీసేటట్టు ఉండదు. నువ్వు కింద జరిగిందని కంపల్సరీ పోవాల్సింది, నువ్వు పోకపోతే బదనాం అవుతావు. ఆ ఉద్దేశంతో పోయింది అనమాట వాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వానికి మార్గం ఏంటి చెప్పండి? అసలు ఎన్నికలు జరగకపోతే అభివృద్ధి జరగట్లేదు, కేంద్రం నుంచి నిధులు రావట్లేదు, ప్రభుత్వానికి ఉన్న దారి ఏంటి? ఇప్పుడు వాళ్ళేమో ఖచ్చితంగా మేము 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేదాకా తగ్గేదే లేదని వాళ్ళు అంటున్నారు. సో ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, ప్రభుత్వానికి ఉన్న మార్గం ఏంటి, దీనికి అసలు సొల్యూషన్ ఏంటి చెప్పండి? ఇప్పుడు అదే దీని సొల్యూషన్ ఏంటంటే అసలు యాక్చువల్గా ఇది ఫస్ట్ నుంచి వీళ్ళు ఒక స్టెప్ బై స్టెప్ పోతే సక్సెస్ అయ్యేవాడు. రేపు పొద్దున హైకోర్టు ఇచ్చే తీర్పును అనుసరించే పోవాల్సి ఉంటుందా, లేకుంటే ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇంకేదైనా మార్గం ఉందా? 9th షెడ్యూల్ 9 జీవో కాదు 9th షెడ్యూల్ అని చెప్పి మరి అందరూ వాదిస్తున్నారు కదా, చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే వీళ్ళు ఇప్పుడు రేపు మళ్ళీ హైకోర్టు కూడా అదే చెప్తుంది, ఎవరి అయిపోయింది ఇక కథ. ఇప్పుడు వాళ్ళు నీకు ఎలక్షన్ ప్రక్రియ సుప్రీం ఆల్రెడీ చెప్పింది కదా, అదే దాన్ని కాదని మేము చెప్పలేము, ఎవరు కౌంటర్ 4 వారాలు ఏదో కౌంటర్ ఏమని చెప్పిండు కదా, చెప్తారు వీళ్ళు ఇదంతా చెప్పారు. ఏది చెప్పినా కూడా అదే వస్తుంది. కాబట్టి దాని ప్రకారం వీళ్ళు వెళ్తే మరి జనంలో ఇప్పటికే వాళ్ళు 420 హామీలు ఇచ్చిండ్రు, 6 గ్యారెంటీలు ఉన్నాయి, ప్రామిసరీ కాగితాలు, మళ్ళీ లేదా బాండ్ పేపర్ల పేరుతో అనేక రకాలుగా చెప్పారు. మీరు ఇంతకుముందు ఒక మాట అడిగారు, రాహుల్ గాంధీకి తెలియదా ఈ విషయాలని. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి పరిస్థితి ఏంటంటే వారికి 6 నెలలకు ఒక ఎలక్షన్ వస్తుంది, అది నేషనల్ పార్టీ, వారి అధికారంలోకి రావాలి. వారికి ఇది ఒక రాష్ట్రమే కాదు కదా, అనేక రాష్ట్రాల్లో అనేక ఇష్యూస్ ఉంటాయి. ముందు ఏంటంటే ఇక్కడ మేనిఫెస్టో రాసేటప్పుడు ఏదో ఒక ట్రై అంటే ముందు అధికారంలోకి రావాలని ఉంటుంది వాళ్ళకి. ఎన్నండి ఒకటి అరుండా అనేక సమస్యలు బీహార్ లో కూడా. అంటే ఇది కేవలం తెలంగాణ ఇష్యూ కాదు కదా, కాంగ్రెస్ పార్టీకి ఎఫెక్ట్ అంశం కదా. ఆయన జాతీయ స్థాయి నాయకుడు, కాంగ్రెస్ లో అగ్రనేత, మరి ఆయనకు ఉంటుంది కదా, బాధ్యత ఉండాలి కదా. ఈ ఇంపాక్ట్ అనేది దేశం మొత్తం. రేపు ఇవాళ ఆయన బీహార్లో ప్రచారం చేస్తున్నారు, బీసీల గురించి ఇదే మాట్లాడితే అక్కడ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఎంటర్ అయ్యారు. సో ఈ రాజకీయ చైతన్యంతో కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా కూడా కొంత మరి బ్యాడ్ ఇమేజ్ ఉంటుంది కదా. అయితే ఇప్పుడు నష్టం జరుగుతుంది. బీహార్ లో కూడా నోటుకు వచ్చినట్టు చెప్తున్నారు వాళ్ళు. ఎందుకు చెప్తున్నారు? 420 హామీలు ఈ దేశంలో ఎవడన్నా ఏ రాజకీయ పార్టీ అని ఇచ్చిందా? తెలంగాణలో ఇచ్చిన ఎలక్షన్ మేనిఫెస్టో మీరు చదవండి ఒకసారి. అసలు మీరు ఒక రకం కాదండి, అందరికి అన్ని రకాలుగా నోటుకు వచ్చింది రాసిర్రు, ఏదొస్తే అది రాసిర్రండి. మీరు చూడండి, అది మరి అంటే కేవలం అధికార యావ తప్ప జాతీయ కాంగ్రెస్ కు లేదన్నమాట. చిత్తశుద్ధి అర్థమవుతుంది కదా. ఇప్పుడు మళ్ళీ బీహార్ లో పెడుతున్నావు, అసలు నువ్వు ఢిల్లీలో మరి ముఖ్యమంత్రి గారి ఒక స్పెషల్ ట్రైన్ పెట్టుకుని ఇంతమందిని తీసుకుపోయింది కదా, మరి అక్కడ రాహుల్ బాయ్ ఎందుకు రాలేదు ఆ సభలో? పెద్ద ప్రశ్న. ఖర్గే గారు ఎందుకు రాలేదు? మీరు సామాజిక ఎవ్వరు రాలేదు, మరి ఏం సమాధానం చెప్తారు? ఈ ముఖ్యమంత్రి గారు ఎక్కడ సమాధానం చెప్తాడు? కాబట్టి నేనేమంటున్నా, ఇప్పటికైనా ఏంటంటే మంచి అవకాశం ఉంది మనకి. ఇప్పుడు ఇవాళ తెలుగు వ్యక్తులలో పవర్ఫుల్ వ్యక్తులు మనకు సపోర్టరు. ఒక ఆయన చంద్రబాబు నాయుడు, 2 పవన్ కళ్యాణ్. అన్నయ్య పవన్ కాదు తుఫాన్ అన్నాడు ఆయన ప్రధానమంత్రి. ఆయన మామూలు విషయం కాదు. వాళ్ళిద్దరు బలీయమైన వ్యక్తులుగా ఉన్నారు కేంద్రంలో. నువ్వు సాయం తీసుకో, తప్పేం లేదు, మన పొరుగు వాళ్ళే కదా. ఇవాళ కూడా ప్రధాని అంటే టీడీపీ అధికారంలోకి వచ్చినాక 2వ సారి ఆయన పర్యటన కర్నూలుకి వచ్చినాడు, వేల కోట్ల రూపాయలు అక్కడ వచ్చినాడు. నువ్వు ఆడికి పోయి నువ్వు పవన్ అన్నయ్య తోటి కూర్చోబెట్టుకొని, చంద్రబాబు అన్నయ్య తోటి కూర్చొని, కన్న తల్లి ప్రేమ లేదు, సౌత్ తల్లి ప్రేమ లేదు అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు ఇట్లా ఉన్నది. ఇప్పుడు వాళ్ళు బీసీల కోసం పనిచేసిన పార్టీ కదా. తర్వాత పవన్ అన్నయ్య కూడా కొంచెం ఆ రకంగా పనిచేస్తున్నాడు కదా అక్కడ కూడా. ఇప్పుడు నెక్స్ట్ రాబోయేది ఇక్కడ బీసీల రాజ్యమే అనేది ఒకటి వచ్చేసింది అక్కడ ఆంధ్రలో. సరే అది ఏమైతే ఏం సంగతో కానీ ఆ కెంపో అయితే తీసుకొచ్చాడు. ప్రజలందరూ కూడా బీసీ ప్రజలు ఆయనను కోరుకుంటున్నారు. మరి ఎంతకాలం ఇది అనేది తెలంగాణలో వచ్చినట్టు అక్కడ కూడా మార్పు కోరుకుంటారు. అయితే నేను ఏమంటున్నా, వీళ్ళిద్దరు పవర్ఫుల్. వాళ్ళు కూడా జనవరిలో ఎన్నికలకు పోతున్నారు కదా, లోకల్ బాడీస్ పోతున్నారు. కాబట్టి ఏంటంటే ఒక పరివర్తన, ఒక సమాజంలో ఒక మంచిని కోరుకునేటువంటి వ్యక్తులుగా ఒక దార్శనికత ముందు చూపుతుందని వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. వాళ్ళ సలహాలు, వాళ్ళ సహాయం ఎందుకు తీసుకోవద్దు? మనం తీసుకొని నువ్వు ఒకసారి ఇప్పటికైనా ప్రయత్నం చేయొచ్చు. రేపు ఎమ్మటే పెట్టాలని కూడా ఏం లేదు. నువ్వు రాహుల్ భాయ్ ఉన్నాడు, మోదీ భాయ్ ఉన్నాడు, సబ్కా సాత్ ఉన్నది, సబ్కా వికాస్ ఉంది, ఇతనే ఇచ్చేదారి ఉత్తనే భాగీదారి. మరి అన్నయ్య రాహుల్ భాయ్ ఉన్నాడు, తర్వాత ఇక్కడ మనకు అన్నయ్య పవన్ ఉన్నాడు, ఇక్కడ చంద్రబాబు ఉన్నాడు, అక్కడ నితీష్ బాబు ఉన్నాడు. బ్రహ్మాండమైన నాయకులు. బీజేపీ పాత్ర ఏం లేదంటారా? పట్టుకోవచ్చు. బీజేపీ పాత్ర ఏం లేదు. బీజేపీ అనుకుంటే నేను చెప్తున్నా కదా సార్, మళ్ళీ మా బాధ అంతా కూడా ఒకటే. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరికి ఈ దేశంలో ఎక్కడ ఉద్యమాలు జరిగినాయి, ఎక్కడ కమిషన్ వేసిర్రు, ఎక్కడ జనాన్ని పోయి తిరిగి వాళ్ళు ఈడబ్ల్యూఎస్ శాతం 10% ఉన్నదని చెప్పిర్రు. ఎప్పుడు కూడా ఒక జనాన్ని నువ్వు తేల్చేటప్పుడు దేర్ షుడ్ బి ఏ కమిషన్. ఓకే, ది హ్యావ్ టు అపాయింట్ యాజ్ ఆర్టికల్ 340 ప్రకారం. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఎత్తేయాలంటారా? అంటే ఈడబ్ల్యూఎస్ మీద దళితులు పోలే, ఎస్సీ వాళ్ళు పోలే.
అది ఆర్థికపరమైన రిజర్వేషన్లు లేవు రాజ్యాంగంలో. మళ్ళీ చెప్తున్నా, రాసుకోండి. ఆర్థికపరమైన రిజర్వేషన్లు ఉండవు. సామాజిక పరంగా అంటరానితనము. ఇవాళ నిన్న చూడండి, ఐపీఎస్ ఆఫీసర్ కాల్చుకొని చనిపోయాడు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని కులం పేరుతో దూషించారు, అతని మనసుని గాయపరిచారు. కాబట్టి అతను సర్వీస్ రివాల్వర్ తోటి కాల్చుకుంటున్నట్టో లేకపోతే చూసాం మనం. దానికి ఎవరు బాధ్యత వహించాలంటారు? ఆ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని తీసివేయటానికి ఈ రిజర్వేషన్స్ వచ్చాయి. ఈ రిజర్వేషన్లు అమలైతేనే అసమానతలు తొలగిపోతాయి. అంటే వీళ్ళు కూడా అప్లిఫ్ట్ కావాలి, మంచి మంచి పదవులలో ఉండాలి. వీళ్ళు కూడా తెల్ల షర్ట్ వేసుకొని బూట్లు వేసుకొని కార్లలో తిరిగి వీళ్ళు కూడా ఈ మన డిస్పారిటీ లేకుండా, ఆర్థిక పరమైనటువంటి తేడాలు లేకుండా ఉన్నప్పుడు సమ సమాజం నవ సమాజం అనుకుందాం. మరి బీసీ ప్రధానమంత్రి కదా నరేంద్ర మోడీకి కూడా కనీసం మరి ఇక్కడ జరుగుతున్న ఇష్యూ ఏం తెలియదు అంటారా? వీళ్ళు చెప్తలేరా? 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, ఇంకో 6 ఎంపీలు ఉన్నారు, వీళ్ళు చెప్పట్లేదా? నేను అక్కడికే వస్తున్నా పాయింట్. అయితే నువ్వు ఈడబ్ల్యూఎస్ అనేది ఆర్థికపరమైన రిజర్వేషన్లు ఇచ్చాడు. ఆ రిజర్వేషన్లు ఇచ్చేటప్పుడు కమిషన్ ఉండాలి, కమిషన్ రిపోర్ట్ ఉండాలి. కమిషన్ లేదు, రిపోర్ట్ లేదు. వాళ్ళు 10% ఎట్లా ఉన్నారని నువ్వు ఎక్కడ తేల్చలేదు. నీకు రాజ్యాంగంలో కూడా లేదు ఆర్థికపరమైన రిజర్వేషన్లు. అయినా నువ్వు 10% 2 రోజులు ఇచ్చాడు నరేంద్ర మోడీ బాయ్సాబ్, ఓబీసీ నేత. వాళ్ళు ఇచ్చింది మాత్రం అగ్రవర్ణాలకు ఇచ్చాడు. అగ్రవర్ణాలకు ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా లేకున్నా ఉన్నా కూడా ఏ ఒక్క ఎస్సీ గానీ, ఒక ఎస్టీ గానీ, ఒక బీసీ గానీ దాన్ని తీసేయమని చెప్పి కోర్టుల్లో పెద్ద కేసులు వేసిన సందర్భాలు కానీ ఇట్లాంటి వాతావరణాలు తీసుకొచ్చిన పరిస్థితులు లేవు. కానీ ఇక్కడ వీళ్ళకి వాళ్ళ వాటా వాళ్ళకి ఏమంటే ఇక్కడ కేసులు వేసిన పరిస్థితి ఉంది. ప్రజలు ఇది గమనించాలంటున్నా. నేనేమంటున్నా, నువ్వు నీకు ఇష్టమైంది కాబట్టి నువ్వు చేసినావు, ఓబీసీ నేతవు, నువ్వు బీసీ నేతవు అంటున్నావు, నువ్వు కూడా సామాజిక న్యాయం కావాలంటున్నావు. కాబట్టి నేను ఇవన్నీ జరిగినాక ఎంపరికల్ డేటా తోటి ఉంది, వీళ్ళందరూ నిన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ నువ్వు నరేంద్ర మోడీ బాయ్కాడికి కరెక్ట్ కనుక మీరు తీసుకుపోయి చెప్తే ఇది అయిపోతుంది అనేది మా వాదన. ఓకే, ఇప్పుడు ఉపేంద్ర గారు రెడ్డి జాగృతి మాధవ్ రెడ్డితో పొద్దున మాట్లాడాను నేను. అతను ఏమంటున్నాడంటే బీసీలలో ఉన్న దాంట్లో ఓసీలో చేర్చాల్సిన కొన్ని క్యాస్టులు ఉన్నాయి. ఉదాహరణకు మున్నూరు కాపు. సో వాళ్ళు ఆర్థికంగా వ్యవసాయం చేసుకుంటూ మంచిగా స్థిరపడ్డారు. సో అతని వాదన ఏంటంటే లేని వాళ్లకు న్యాయం చేయండి, దీంట్లో జరగాల్సింది ఏంటంటే లేని వాళ్ళు ఉన్న వాళ్ళు అనేది సపరేట్ చేయాలనే వాదన చేస్తున్నాడు. నిజంగా ఆ వాదనలో న్యాయం ఉంది కదా, మరి దీన్ని ఎట్లా చూస్తారు? మేము అందుకే చెప్తున్నాం సార్, మేము 2004లో ఎంబీసీ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ఎంబీసీ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి, సంచార జాతులు, అత్యంత వెనుకబడిన కులాలు బీసీలు. ఇది మీన్ ఫౌండర్ని, ఎంబీసీ ఫౌండర్ని 2004లో ఎంబీసీ సంక్షేమ సమితి అని పెట్టి కొంతమంది బర్రి ప్రసాద్, కాసుల సిద్ధేశ్వరు, సంగం సూర్యరావు, షేక్ సత్తార్ సాహెబు, అరకటిక ప్రేమ్లాలు, తర్వాత పారసాని బాలరాజు, మేదర్ సంఘం కులానికి ఒకరు, దూదేకలు, ఇలాంటి చిన్న కులాలన్నీ కూడా మేము సాంబమూర్తి చొల్లేటి అంతా కలిసి మేము పెట్టుకొని మేము కొంత తిరిగే వాళ్ళం. చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చాం. తర్వాత రాజశేఖర రెడ్డి గారు, చిరంజీవి గారు, చంద్రబాబు గారు ఏమన్నారు చేసే వాళ్ళు కూడా వినేది. విని దీనికి ఏంటి బేస్ ఏంటి ప్రమాణం ఏంటి అని అంటే సార్ తమిళనాడులో రేవంత్ రెడ్డి గారిని కలిసిరా మరి మీరు? అప్పుడు ఇంకా వారు అంత పెద్ద లీడర్ గారే. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కలిసి, ఈ మధ్య కాలంలో సీఎంఐ ఆయన రెండు సంవత్సరాల దగ్గరికి వస్తుంది, చెప్తా అక్కడికి వస్తా. అయితే మేము ఈ దపదపాలుగా పోరాటాలు చేసుకుంటూ వస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు బాగా కోఆపరేట్ చేసేవారు అప్పటి కాలంలో. దీన్ని ఎంబీసీ కార్పొరేషన్ చేస్తానేవాడు, చేయాలి, ఇది కరెక్టే ఉన్నది అంటే మేము ఎప్పుడు పోయినా కూడా తమిళనాడు పట్టుకొని పోయేది. సార్ తమిళనాడులో 69% రిజర్వేషన్ ఉంటే 30 వాళ్ళకు ఉన్నది, బీసీలకి, ఎంబీసీలకి 20 ఉన్నది, మిగతాది వీళ్ళకి దళితులకి ఇట్లా ఉన్నది. సంచార జాతులు ఎస్సీలకి 1% ఉంటుంది అక్కడ. అయితే ఇట్లా చేయండి. ఇక్కడ కూడా ఇక్కడ అనంతరామన్ కమిషన్ రిపోర్ట్ 1980లో 79లో ఇక్కడ ఏబిసిడి క్లారిఫికేషన్ ఇచ్చారు. అక్కడ 7, 10, 1, 7, 29లో ఏది 29% రిజర్వేషన్ ఉంది కదా మనకి. ఇక్కడ కూడా క్లాసిఫికేషన్ చేశారు. అంటే వాళ్ళు అనేది మేమేమో బీసీ ఎంబీసీ డినోటిఫైడ్ చేయమని అడుగు, తప్పేం లేదు వారు అన్న దాంట్లో. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వచ్చే రిజర్వేషన్ కూడా బీసీలకే. అంటే ఇంతవరకు చట్టసభలోకి అవకాశం అయితే గ్రామ పంచాయతీ లేదా జిల్లా పరిషత్ వచ్చినటువంటి వాళ్ళని ఆ 4 మీరు చెప్పిన 4ని ఒక కేటగిరైజ్ చేసి, ఎందుకంటే వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు కాలే, వాళ్ళు కూడా ఏదో మంత్రులై పెద్ద ఓహో ఆహా మాకన్నా ముందుబడి తిన్నది ఏం లేదు. కాకపోతే దీంట్లో కూడా ఏంటంటే దీంట్లో కూడా వీళ్ళు ఇది తీసుకురావాలని, విభజన తీసుకురావాలని, కానీ అడగ దాంట్లో న్యాయం ఉంది. సరే, అప్పుడు మీరు ఎంబీసీ కార్పొరేషన్ కావాలని 2005 నుంచి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు, 2004 నుంచి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో కావచ్చు, ఎన్నికల ప్రచారంలో కామారెడ్డిలో చెప్పారు, ఆ కాంగ్రెస్ అగ్రనేత చెప్పారు
రేవంత్ రెడ్డిని గారిని కలిసి మీరు దీనికి ఒక సొల్యూషన్ ఉంటుందని ఎందుకు చెప్పలేకపోయారు? అక్కడికి వస్తాం. అయితే ఈ రాజశేఖర రెడ్డి గారు మాకు చేస్తా అని మాట ఇచ్చిండు. తర్వాత వారు పోయినారు. తర్వాత తెలంగాణ మూమెంట్ వచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తర్వాత కేసీఆర్ గారు పిలిచారు మమ్మల్ని. ఒక 4-5 గంటలు చర్చ చేస్తే కేసీఆర్ గారికి బాగా క్లారిటీ ఉంది ఇలా ఏది ఎంబీసీ బీసీ డినోటిఫైడ్ తమిళనాడు రిజర్వేషన్ 69 లేపాలంటే ఏంటి రాజ్యాంగ సవరణ వారికి ఒక క్లారిటీ ఉంది. అందుకే వారు ఏం చేశారంటే ఫస్ట్ ఎంబీసీ అనేది అనొద్దు అని కూడా ఇక్కడ కొంత ఉద్యమాలు జరిగినాయి. మళ్ళీ ఉన్నదే బీసీలు మనకు అవకాశం రాలేదు, నలుగురికి ఏదో వస్తే మళ్ళీ 60-70 కులాలు ఇదంతా మనం విడిపోతే బలహీన పడతాం, అందరం కలిసి ఉంటే 130 కులాలు ఎక్కువ జనం అని చెప్పుకోవచ్చు. అట్లా కొంచెం ఘర్షణ జరిగింది మాకు, ఏది పెద్ద బీసీలకి చిన్న బీసీలకి మాకే మేమే ఉన్నాం అట్లా మూమెంట్లో. అట్లా ఆర్ కృష్ణయ్య వాళ్ళు మేము కొంచెం ఈ ఘర్షణ జరగటం, తర్వాత మళ్ళీ చర్చలు జరగటం. ఆ సందర్భంలోనే ఈ విషయాలన్నీ మేము కేసీఆర్ గారి కాడ తీసుకుపోయి చెప్పినాక వారు ఫస్ట్ ఎంబీసీ అనే పదాన్ని రికగ్నైజ్ చేశాడు ఇక్కడ తెలంగాణలో. ఎట్లా అంటే కార్పొరేషన్ ఇచ్చిండు. రాజశేఖర రెడ్డి గారు ఇస్తా అన్నాడు, వారు ఇవ్వలేకపోయారు, చనిపోయారు. తర్వాత మళ్ళీ మేము మన గూడు విడిచిన పక్షుల్లాగా అయిపోయినాం. తర్వాత మాకు చిన్న రాష్ట్రాలకు చిన్న కులాలకు న్యాయం అంబేద్కర్ ఫిలాసఫీలో మేమంతా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ శిష్యులుగా మారడానికి కారణం ఏంటంటే ఇది. అక్కడ మేము సాధించలేకపోయినాం. ఈ అణగారిన వర్గాలు ఈ రాజకీయ అంటరానితనంలో మగ్గిపోతున్న ఈ కులాలకి జరగాలంటే అంబేద్కర్ ఫిలాసఫీ ఏదో సూత్రం ఇచ్చాడు, చిన్న రాష్ట్రాల ద్వారా వీళ్ళకి జరుగుతాయని అప్పుడు మేము అడ్వకేట్ అయినాం. అప్పట్లకే దీంట్లోకి వెళ్ళాం. అప్పుడే లా స్టూడెంట్ గా చేసేవాళ్ళం. ఇళ్ళకి వచ్చినాం. ఇళ్ళకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మమ్మల్ని లైన్లో తీసుకోవడం, ఎంబీసీ కార్పొరేషన్ ఇవ్వడం, ఎంబీసీ కులాలను గుర్తించడం, దానికి ఇంత ఫండ్ ఇవ్వటం. దాంట్లోనే అసలు వారికి ఏంటంటే బీసీ కులాలని అప్లిఫ్ట్ చేయాలి ముందు ఆర్థికంగా. ఒకటేసారి ముఖ్యమంత్రి కాలేరు కదా, ఊర్లలో ఉన్న ఒక యాదవ సోదరుడు వచ్చి రియల్ ఎస్టేట్ లేదా గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వలేము కదా. కానీ అక్కడ ఉన్న యాదవ సోదరులను ఎట్లా అప్లిఫ్ట్ చేయాలి, వాళ్ళని ఆర్థికంగా ఎట్లా ఆదుకోవాలని అంటే ఇప్పుడు 100 గొర్రెలు ఉన్నా కూడా ఒక పలానా గొర్రె నువ్వు ఇచ్చిపోతే 3 నెలల తర్వాత పోతే నీ గొర్రెని నీకు చెప్తాడు. అంటే వాళ్ళకు ఒక టాలెంట్ ఉంది కాబట్టి ఆ టాలెంట్ ప్రోత్సహించి గొర్రెల పథకం తెచ్చాడు. అట్లనే మత్స్యకారులని తెలంగాణలో మన ఈ చెరువులు బాగు చేసిన తర్వాత కాళేశ్వరం వచ్చింది, గొలుసుకట్టు మిషన్ కాకతీయ ద్వారా ఏమైంది చెరువులు మొత్తం నిండి. వెంటనే కేసీఆర్ గారు ఏం ప్లాన్ చేసినంటే మత్స్యకారులను వీళ్ళని, ఇదొక పరిశ్రమ కదా, మత్స్య పరిశ్రమ అనేది మామూలు విషయం కాదు, దానికి చేపలు ఉచితంగా ఇచ్చాడు. తర్వాత మళ్ళీ వాళ్ళు సేల్ చేసుకోవడం, బండ్లు ఇవ్వటం, తర్వాత సొసైటీలు పెట్టడం, లోన్లు ఇవ్వటం, అదొక సబ్జెక్టు. ఈ గొర్రెలు బర్రెలు అనేమో వీళ్ళు ఈ రకంగా ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు బీటెక్ అయిపోయిన ఎంటెక్ అయిపోయిన స్టూడెంట్ ఉన్నాడు కదా, అదే ముదిరాజులలో, అదే మరి గొర్రెలలో, వాళ్ళని గొర్రెలుగా ఇవ్వటం అనేది ప్రతిపక్షాలు బదనాం చేసింది. కానీ వాళ్ళ కోసమే మనం మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ స్కాలర్షిప్ తెచ్చాం. ఎవరైనా పేదరికంతో కులం పేరుతోటి ఇతర దేశాల ఎగ్జామ్ రాస్తే సీట్ వస్తే వాళ్ళు చదవకపోతే ఎట్లా అని చెప్పేసి 20 లక్షలు గవర్నమెంట్ డైరెక్ట్ ఇచ్చేది. ఒకవైపు కుల వృత్తులను ప్రోత్సహిస్తూ జీవనోపాధిని మెరుగుపరిచే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. సో దానికి మీరు మద్దతు తెలిపారు. ఇదే క్రమంలో సో కామారెడ్డిలో 42% బీసీలకు రిజర్వేషన్లని కాంగ్రెస్ చెప్పిన తర్వాత తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చు. కాంగ్రెస్ ముందు వాస్తవానికి అంటే ఎన్నికల మేనిఫెస్టోలో బీఆర్ఎస్ చెప్పినప్పటికీ కూడా మీలాంటి వాళ్ళు చెప్పిన తర్వాత కేసీఆర్ గారు ఒక కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. సో ఇదే అంశంలో మీరు రేవంత్ రెడ్డిని కలిసి ఇది 9 జీవో కాదు 9th షెడ్యూల్లో పెడితే బాగుంటుంది, అట్లా తప్ప వేరే మార్గం లేదు, అందరం కలిసి ఢిల్లీకి పోదామని చెప్పే ప్రయత్నం మీరు ఎందుకు చేయలేదు? కాంగ్రెస్ చేస్తున్నది మీరు తప్పుపడుతున్నారు, ఓకే, మీరు ఎందుకు ఈ ప్రయత్నం చేయట్లేదు అంటున్నా. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు వారి ఉద్దేశం ఏంటంటే చదువు మీద ఆర్థికంగా డెవలప్ అయితే చైతన్యం అవుతారు, తర్వాత రాజ్యాధికారం వస్తుంది. అందుకనే 1000 పైగా గురుకుల పాఠశాలలు తెచ్చిన అంబేద్కర్ ఈ ఓవర్సీస్ స్కాలర్షిప్ కానీ, లేకపోతే మహాత్మా జ్యోతిరావు ఓవర్సీస్ స్కాలర్షిప్ కానీ, లేకపోతే మనకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వటం కానీ, లేకపోతే ఆత్మగౌరవ భవనాలకి 1000 కోట్ల రూపాయల భవనాలు. అంటే వీళ్ళంతా కొద్దిగా ఎడ్యుకేట్ కావాలి. హైదరాబాద్లో మేము 200 గజం 300 గజం చంద్రబాబు కేసీఆర్ గారు చెప్తా కేసీఆర్ గారు తప్పు చేసిరు కదా 42% రిజర్వేషన్ల విషయంలో. ఆయన తలుచుకుంటే అయ్యేది కదా అప్పుడు. నేను అదే అంటున్నాను, కేసీఆర్ గారు కూడా 50% దాటిపెట్టేట్టు జీవో ఇచ్చాడు, అదే చెప్తున్నా. 34% 396 మళ్ళీ వీళ్ళే అడ్డుపడ్డారు. అక్కడేం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే జీవోలు చెల్లాయి అనేది అప్పుడు కేసీఆర్కు తెలియదా మరి? అంటే నేనేమంటున్నా, మరి ఇప్పుడు మన ప్రయత్నం అయితే చేయాలి కదా. అప్పుడు సుప్రీంకోర్టు ఇప్పుడు 2010లో వచ్చింది కిషన్మూర్తి జడ్జిమెంట్, కేసీఆర్ గారికి తెలుసు, అయినా వారు ఎఫర్ట్ పెట్టారు.
ఎఫర్ట్ పెట్టిర్రు. అంటే కేసీఆర్ కూడా చిత్తశుద్ధి లేదా, అప్పుడు 9th షెడ్యూల్లో చేర్చాలా తెలియకుండా ఉందా ఆయనకు చిత్తశుద్ధి లేదా బీసీల పట్ల? ఏదో చేస్తే డెవలప్ అవ్వడం కాదు కదా, చట్టబద్ధంగా బీసీలకు న్యాయం వస్తే కదా న్యాయం జరిగేది, అన్ని అవకాశాలు. అదే నేను ఏమంటున్నా, ఇవన్నీ ఒక సబ్జెక్ట్ నడుస్తుంది, కేసీఆర్ గారు కూడా స్టడీ చేస్తుండ్రు. ఇప్పుడు నిన్న మొన్న ఇంప్లీడ్ కాలేదు అంటారు వాళ్ళు. ఒకవేళ అంటే అందరికంటే ముందుగా 2014లో అధికారం రాగానే ఆయన సమగ్ర కుటుంబ సర్వే చేశాడు ఆయన. ఆ సర్వే నిజంగా దేశంలోనే కాదు ప్రపంచంలోనే నిజంగా 99% నాకు తెలిసి అందులో పాల్గొన్నారు. సో ఆ సర్వే రిపోర్ట్లు బయట పెట్టకుండా కేసీఆర్ కూడా బీసీలకు న్యాయం జరగొద్దని అనుకున్నారా ఆ రోజు? అదే సబ్జెక్టు నేను ఏమన్నా, కేసీఆర్ గారు చేసిన తర్వాత సకల జిల్లా సర్వే చేసేటప్పుడు కూడా దాన్ని బయట పెట్టాలనే, అంటే డబ్బులు ఖర్చు పెట్టింది ఏంటంటే తెలవాలనే. కాకపోతే ఏంటంటే సర్వే చేసే అధికారాలు రాష్ట్రాలకు లేవు. పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఒక కేసు ఉన్నది, రైట్ టు ప్రైవసీ అని చెప్పి, రైట్ టు లిబర్టీ అని. సరే ఓకే, ఒక నిమిషం. ఒక వ్యక్తి తన వ్యక్తిగత అంశాలకు సంబంధించినటువంటి స్వేచ్ఛ, లిబర్టీ ఇట్లాంటి ప్రైవసీకి సంబంధించిన క్వశ్చన్స్ అడగకూడదు. నీది ఏ కులం అంటే ఓకే, నీ కారు ఉందా, నీకు బండి ఉందా, నీకు అది ఉందా ఇది ఉందని అడగనికి లేదు. కాబట్టి ఆ జడ్జిమెంట్ని పెట్టి మళ్ళీ కేసేసిర్రు హైకోర్టులో కూడా. అది ఇది ఏదైతే మీరు సకల బయటికి రావద్దు అని చెప్పి ఆర్డర్ ఉంది. అప్పుడు కేసీఆర్ తెలుసు కదా ఎంతమంది బీసీలు ఉన్నారని అయితే ఆయనకు అవగాహన. ఆయన అసెంబ్లీలో 90% అబోవ్ బీసీ ఎస్సీ ఎస్టీ పీపుల్ తెలంగాణలో ఉన్నారు అని చెప్పి బల్లగుద్ది చెప్పిన ఏకైక నాయకుడు. ఓకే, ఇప్పుడు బల్లగుద్ది చెప్పినాడు. నిజంగానే ఉపేందర్ గారు, నేనేమంటానంటే బల్లగుద్ది చెప్పినంత మాత్రాన రాజ్యాధికారం రాదు, విద్యా ఉద్యోగాల్లో అవకాశం రాదు. సో కేసీఆర్కు ఆయనకు కూడా అప్పుడు అవగాహన లేదనుకోవాలా, లేకుంటే ఆయన కూడా మరి ఎందుకని బీసీలకు న్యాయం చేయలేకపోయింది? ఇప్పుడు 100% వరకు అవగాహన ఉన్నది కాబట్టి దీని సొల్యూషన్ ఏందనే కదా. దీన్ని ఇప్పుడు రాష్ట్రాలకి రిజర్వేషన్లు పెంచుకోవాలని చెప్పేసి బిల్లును తయారు చేసి అసెంబ్లీలో పెట్టి దీన్ని ఢిల్లీకి పంపిండి కదా. ఢిల్లీ వాళ్ళు చేయలేకపోయారు. అంటే మన పరిధి ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న దాంట్లో కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంది. ఎందుకుందంటే అసెంబ్లీలో తీర్మానం చేసిర్రు, సో అది రాష్ట్రపతికి పంపిర్రు. అదే క్రమంలో క్యాబినెట్లో ఆమోదం చేసి ఆర్డినెన్స్ రూపంలో గవర్నర్ దగ్గరికి పంపారు. సో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంత ఏదో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి ప్రజల్లో. ఖచ్చితంగా రాహుల్ గాంధీ లాంటి వ్యక్తితోని ఒక కాంగ్రెస్ అగ్రనేతతో చేసినాం కనుక దీని విషయంలో కాంగ్రెస్ చేస్తున్న పోరాటం కరెక్టే కదా. నేనేమంటున్నా, నువ్వు అదే చిత్తశుద్ధి లేని శివ పూజలేలా, బాండ శుద్ధి లేని పాకంబులేలా అని చెప్పేసి మన వాళ్ళు ఉండే. అంటే బీజేపీ కాంగ్రెస్ ఏం చేయలేని పరిస్థితి కదా. ఒక్క నిమిషం, నువ్వు జంతర్ మంతర్లో ధర్నా పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ వారు ఏమన్నారంటే, నేను ఆర్డినెన్స్ తెచ్చాను, అసెంబ్లీలో పెట్టాను, క్యాబినెట్ ఆమోదమైంది, గవర్నర్ దగ్గర పంపాను, రాష్ట్రపతి దగ్గర పంపాను, జంతర్ మంతర్లో కూడా ధర్నా చేసి, కాబట్టి ఇక నేను చేసేది ఏం లేదు, రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిని మీరు చేయండి, రాహుల్ గాంధీ గారు అయితే మీకు వస్తాయి అని ఇండైరెక్ట్ చెప్పిండు. ఓకే, అంటే నీకు ఈ విషయాలన్నీ తెలుసు. మేము ఫస్ట్ నుంచి వాదించేది కూడా ముఖ్యమంత్రి గారికి తెలియక కాదు, ప్రతిపక్ష నాయకుడిగా వారికి ఉండే అవగాహన, వాళ్ళకు ఉండే లీగల్ ఒపీనియన్స్ ఆ స్థాయికి వచ్చిన మనుషులకు తెలియక కాదు, వాళ్ళకి అన్ని తెలుసు. ఉపేందర్ గారు, కేసీఆర్ గారికి తెలియక కాదు, కేసీఆర్ గారికి కూడా తెలుసు. ఇక్కడ అసెంబ్లీలో అదే రాష్ట్రాలకి రిజర్వేషన్ పెంచుకునే పవర్ ఇవ్వమని చెప్పేసి అడిగింది కదా, బిల్లు వెంపదే ఇవ్వట్లే వాళ్ళు ఇవ్వనప్పుడే. అంటే ఈ రాష్ట్రాలకి కేంద్రాలకి మధ్యలో కొన్ని కోఆర్డినేషన్ ఉంది, కోఆర్డినేషన్ లో వాళ్ళు అధికారాన్ని వికేంద్రీకరణ కాకుండా చేతిలో పెట్టుకున్నారు. అప్పటికే కేసీఆర్ గారికి వచ్చిన ఆలోచన భారత రాష్ట్ర సమితి అనేది అదే. అంటే ఈ దేశంలో ఇంకా కొన్ని న్యాయం జరగాలి, రాష్ట్రాలలో పరిధిలో వాళ్ళకి సమన్యాయం జరగట్లేదు, కేంద్రంలో ఉన్నది కాబట్టి అంటే మనము ఇక్కడి నుంచి కేంద్రానికి రావాలి. అంటే భారత రాష్ట్ర సమితి వచ్చి అధికారంలోకి వచ్చి ప్రధానమంత్రి అవుతాడా, లేకపోతే 15 సీట్లు 20 సీట్లు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లాగా అక్కడ కింగ్ మేకర్ అవుతాడా, జయలలిత సాధించినట్టు సాధిస్తాడా అనేది వారి ప్లాన్, వాళ్ళకి వ్యూహం. సరే అది ఓడిపోయింది, అది వేరే విషయం. ఓకే, ఇప్పుడు మొత్తానికైతే కేసీఆర్తో కాలేదు, రేవంత్ రెడ్డితో కావట్లేదు. ఎందుకు కావట్లేదు అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ఒప్పుకుంటే తప్ప ఇది కాదు. సో 9th షెడ్యూల్లో చేర్చాలంటే ఖచ్చితంగా బీజేపీనే చేయాలి కదా 100%. మరి ఇంకా బీసీలు ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు బీసీలు ఏం లేదు, ఇక బీసీలు చేసేది ఇప్పుడు ప్రజా ఉద్యమాలకు సిద్ధపడాలి, నిరంతరం పోరాటాల ద్వారానే ఈ దేశంలో. ఎన్ని రోజులు నడుస్తా అంటారు ఇంకా ఈ పోరాటం? ఎన్ని రోజులకు దీని సహకారం అవుతుంది? అదే అంటున్నా సార్, ఇక్కడ తెలంగాణలో మనం భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం, దానికి ముందర ఈ దేశానికి స్వతంత్రం రావాలని, స్వతంత్రం వస్తున్న క్రమంలో ఇక్కడ వెట్టి చాకిరి, బానిసత్వము,
ఇక పీడనకు దోపిడీ దేశముఖులు దేశపాండేలు పటేళ్లు పట్వార్లు వ్యవస్థ ఇదంతా కూడా మనం తెలియంది కాదు. దానికి వ్యతిరేకంగా పోరాడిరు. తర్వాత అది వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కలిపారు 2 రాష్ట్రాలని, వేరు రాష్ట్రాలు 2 రాష్ట్రాలను కలిపారు ఇష్టం లేకుండా ఫైనల్ కమిషన్ రిపోర్టుకు వ్యతిరేకంగా. సరే కలిపినాక ఏమైంది, అరే సమభాగాలు ఇదే పంచాయతీ, మీరు సీఎం ఉంటాం, మేము డిప్యూటీ సీఎం ఉంటాం, లేకపోతే ఉద్యోగాలలో 610 జీవో ఇవన్నీ అక్కడ కూడా వచ్చింది డిస్పారిటీ. వచ్చినప్పుడు ఏమో 69లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో న్యాయం జరగలే, వాళ్ళందరినీ 400 మందిని చంపేశారు. తెలంగాణ బతుకు చెప్తున్నా, పోరాటాల చరిత్ర, ఉద్యమాల గడ్డ, అనంతరం నిరంతరం చైతన్యం. వినండి, 69 ఉద్యమాన్ని తుపాకులతోటి కాల్చి చంపిన మన ఇందిరాగాంధీ గారి తర్వాత అప్పుడున్నటువంటి విద్యార్థులందరూ కూడా నక్సల్ బరి అయిపోయారు. అదొక ఉద్యమం. ఇప్పుడు అది ముఫ్త్ నక్సల్స్ కింద పోయింది. ఎంతో మంది ఈ ప్రాంతం నుంచి పోయిన వాళ్ళే. అప్పుడే 69లో తెలంగాణ ఉద్యమాన్ని తొక్కివేసిన తర్వాత నక్సల్ బరిలో వెళ్ళిపోయారు. అది పోతుందో పక్కన. తర్వాత 2000కు వచ్చేసరికి మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో, అంటే 97లో జనసభ మహాసభ, భౌగోళిక తెలంగాణలో దళిత బహుజన ప్రజారాజ్యం, ఇలాంటి అంశాల మీద పెద్ద పోరాటాలు జరిగినాయి ఇక్కడ. అది దాన్ని సబ్సిక్వెంట్ గా వచ్చింది టిఆర్ఎస్. మళ్ళీ ఇక్కడ వీరికి మన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తెలంగాణలో కరెంటు బిల్లులు పెంచితే తగ్గేయమని చెప్తే రైతుల మీద కాల్పులు, రైతులు చనిపోవడం, అదొక సబ్జెక్టు. అక్కడి నుంచి వచ్చింది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ. అప్పటికి తెలంగాణ కావాలని కోరుకుంటున్న ఈ సమాజం టిఆర్ఎస్ ఉద్భవించిన తర్వాత వచ్చింది, ఆడికే వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడు మిగిలిపోయింది ఏంది, అప్పుడు కూడా అన్నారు, అరే తెలంగాణ రాష్ట్రం వస్తే బీసీలకి ఏం న్యాయం జరగదు, లేకపోతే ఇక్కడ గొడవలు అయితారు, ఇక్కడ అభివృద్ధి ఆగిపోతుందో రకరకాల సమస్యలు వచ్చినాయి. వాస్తవానికి ఏంటంటే ఫెయిర్ షేర్ కొరకు, న్యాయం కొరకు ఈ ప్రాంతంలో నిరంతరము ప్రశ్నించే తత్వం ఉన్న గడ్డ ఇది. ఆగది, దీన్ని ఎవరు ఆపరు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, మెజారిటీ ప్రజలు కేసీఆర్ గారు ఎప్పుడైతే 90% ఉన్నారు, వీళ్ళకి న్యాయం జరగాలి, వీళ్ళకి రిజర్వేషన్లు పెంచాలని కేసీఆర్ గారే చెప్పినారు అసెంబ్లీలో. ఓకే ఉపేందర్ గారు, ఇప్పుడు బీసీలు ఏం చేయాలి, వాళ్ళకి రావాల్సిన హక్కుల కోసం వాళ్ళు ఏం చేయాలి అంటే మళ్ళీ అంటే దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలలో తెలంగాణ అనేది ఒక చిన్న కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ఇక్కడ బీసీల వయసు, బీసీ ప్రధానమంత్రి ఎట్లా చేరుతుంది? దీన్ని ఉద్యమం చేయడమేనా, మరొక ఉద్యమం చేయాల్సిందేనా? బీసీలంతా ఏకతాటిపైకి వస్తారా? ఇప్పటికే జాజల శ్రీనివాస్ గౌడ్ ఒక వర్గము, తర్వాత ఇంకా చిరంజీవి లాంటి వాళ్ళు, ఈశ్వరయ్య లాంటి వాళ్ళు ఇంకో వర్గం. ఈ బీసీలు 136 కులాలలో ఈ ఏకాభిప్రాయం వస్తుందా? దీనికి నాయకత్వం ఎవరు వంచాలి? ఇది ఎట్లా ముందుకెళ్తుంది చెప్పండి. వస్తుంది సార్, ఎప్పటికైనా ఇది జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఇది వస్తుందా, అవుతుందా కాదా అంటే అప్పుడు కూడా కేసీఆర్ ఉద్యమ నాయకుడుగా టీఆర్ఎస్ పార్టీని స్థాపించిండు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడంలో ఆయన ముందున్నాడు, తెలంగాణ ప్రజలంతా వెనుక ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక సరైన నాయకుడే లేడు కదా. ఇప్పుడు నాయకుడు లేడు అనటానికి ఇప్పుడు మా కేటీఆర్ గారు ఉన్నారు, వారిని కూడా మేము దపదపాలుగా కూర్చొని చర్చ పెడుతున్నాం. చర్చ పెట్టినప్పుడు ఆయన ఓసీ నాయకుడు, ఇది ఎట్లా? నేనేమంటున్నా అంటే చివరికి బీసీలు ఖచ్చితంగా అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళే నాయకత్వం వహించాలా? అదే దౌర్భాగ్యమా? ఇంకా ఇప్పుడు నేనేమంటున్నా అంటే, పెద్దవాడు మనకన్నా ముందు వాళ్ళు, ఓసీలు అంటే వాళ్ళు ఎక్కడి నుంచో రాలే, బీసీలు అంటే వీళ్ళు ఎక్కడి నుంచో రాలే. మనందరం ఒక కుటుంబ సభ్యులం. ఒక తండ్రికి 10 మంది పిల్లలు ఉంటే 10 మంది పిల్లలకి నీకు ఉపచెప్పిండారే 10 మంది బట్టలు ఉతుకురా అని చెప్పిండు, నాకు చెప్పిండు సగరం చేయరా వీళ్ళందరికీ అని చెప్పిండు. ఒక్కొక్కరిని ఒక దాంట్లో ఎక్స్పర్ట్ చేసి కేటీఆర్ లాంటి వాళ్ళు రావాలంటారు. వినండి, అంటే దీంట్లో ఒకరికి వ్యవసాయం చెప్పాడు, ఇంటి ఏది పొలం పనులు, ఇట్లా జరిగినటువంటి వ్యవస్థ. ఇట్లా రకరకంగా నువ్వు కట్టెల పని చేసినావు కాబట్టి ఒకటి రంగివి, నువ్వు క్షౌరం పని చేసినావు కాబట్టి మంగలివి, నువ్వు భూమి పని చేసినావు కాబట్టి రైతు అయినావు, ఇదొకటి. అంటే నేనేం చెప్తున్నా అంటే, భూమి ఎవరి కాడికి వచ్చింది, వాళ్ళు కొద్దిగా ఆర్థికంగా బాగుపడ్డారు, చదువుకున్నారు, ముందు పెద్దవాడయ్యాడు, వీళ్ళంతా చిన్నవాళ్ళు. అంటే ఓసీలు కూడా ఇప్పుడు మనకన్నా చదువుకున్న వాళ్ళు. ఫైనల్ గా బీసీల ఉద్యమం తీసుకెళ్లాలంటే కేటీఆర్ లాంటి నాయకులే ముందుకు రావాలంటారా? నేనేమంటారు, ఇక్కడ ఒక ఛాన్స్ ఉంది మనకి. ఇక్కడ మాకు ఒక నేపథ్యం ఉన్న పార్టీ, అన్యాయం మీద పోరాటం చేసినటువంటి పార్టీ మరో ఉద్యమం చేయాలంటారా మీరు? 100% ఉద్యమం చేయాల్సిన అవసరం లేదు. మా నాయకుడు మొన్ననే మమ్మల్ని 35-40 మందిని ఇక్కడ తమిళనాడుకు పంపిండు. ఈ విషయం ఇదంతా జరుగుతుంటే మన మసూదాచారి గారి నేతృత్వంలో ఒక 35-40 మంది డెలిగేషన్, వాళ్ళు మన మంత్రులు చేసిన వాళ్ళని, ఎమ్మెల్యే చేసిన, ఎమ్మెల్సీ, రాజ్యసభ చేసిన వాళ్ళు, అలాంటి కార్పొరేషన్ మెంబర్ చైర్మన్ అందరినీ కూడా మీరు పార్టీ అది స్టాండ్ తీసుకోబోతుంది. 100% 69% రిజర్వేషన్ ఎట్లా అమలైందో మీరు స్టడీ చేసి రమ్మన్నారు, రిపోర్ట్ తయారైతుంది. అంటే కేసీఆర్ గారు కూడా జనరల్ గా ఏంటంటే అన్యాయాన్ని ప్రశ్నించేటువంటి వ్యక్తి. వారు నిజంగా ఏదో పదవుల కోసమో
తెలంగాణ ఉద్యమాన్ని వదిలిపెడితే వారికి డబ్బు రాకపోయిందా? అవును అవును అవును. వినండి మీరు, 11 రోజులు ఒక 4 కోట్ల ప్రజల కోసం, ప్రజల ఆకాంక్షల కొరకు స్వతంత్రం తర్వాత తన ప్రాణాన్ని తాకట్టు పెట్టడానికి ముందుకు రైట్. ఓకే ఉపేంద్ర గారు, అయితే నేనేమంటున్నా, ఇప్పుడు బీసీ ఉద్యమాలలో కూడా వాళ్ళు దీన్ని కన్వీనియన్స్ అవుతారు. వస్తేనేమో ఇట్లో మా పార్టీ నుంచే వస్తుంది, లేదు అంటే సమాజమే ప్రకృతి ఒక నాయకుని తయారు చేస్తుంది. రైట్. అన్యాయం కోసం, ధర్మం కోసం, ఏది సంభవామి యుగే యుగే, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, న్యాయం కోసం, ధర్మం కోసం భగవంతుడే ఒక మనిషి రూపంలో ఉన్నవాడే కావచ్చు. రైట్. ఓకే, థ్యాంక్ యూ ఉపేందర్ గారు. మొత్తానికి బీసీల 42% రిజర్వేషన్ల అంశంలో ఇటు హైకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందనే దాని పట్ల మరి క్లారిటీగా చెప్పేశారు. ఎందుకంటే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడం కావచ్చు తెలంగాణ ప్రభుత్వం. సో అక్కడ వాళ్ళు చెప్పిన హైకోర్టులో ఉంది, అక్కడే చూసుకోవాలి. 50% సీలింగ్ ఉంది కదా, సో దీంట్లో దాని ప్రకారం మీరు వెళ్ళండి, ఎన్నికలు నిర్వహించుకోవడానికి మాకు అభ్యంతరం లేదని చెప్పి రేపు పొద్దున హైకోర్టు కూడా ఇదే తీర్పు వెలువరుస్తుంది. సో దీంట్లో మొత్తానికి మరొకసారి బీసీలకు రిజర్వేషన్లు అనే అంశం ఇప్పట్లో తేలేదు కాదు. 9th షెడ్యూల్లో బీజేపీ చేర్చాలి, కానీ బీజేపీకి ఏదైతే కాంగ్రెస్ తీసుకున్న హామీని నెరవేర్చేందుకు బీజేపీ ఇష్టపడదు కనుక కొంత బీసీల విషయంలో అయోమయం కొనసాగుతుంది. సో దీనికి మరొక నాయకుడు కావాలి. కేటీఆర్ లాంటి నాయకులు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము అడుగుతున్నాము. అదే క్రమంలో మరి ఖచ్చితంగా ఒక నాయకుడు అయితే ఉద్భవిస్తాడు. బీసీల విషయంలో మరొక ఉద్యమం అయితే చేయాల్సిన అవసరం ఉంది. బీసీలకు ఖచ్చితంగా రాజ్యాధికారం కానీ విద్యా ఉద్యోగ అవకాశాల్లో రావాలంటే మరొక ఉద్యోగం చేయాలనే అభిప్రాయాన్ని అయితే ఉపేందర్ గారు చెప్తున్నారు. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 99 టీవీ.